మేనేజర్ అమరావతి న్యూస్ విజయవాడ ఉండవల్లి జూన్ 20వ తేదీ శనివారము. ఇక వివరాల్లోకి వెళితే ప్రజాశాంతి పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పార్టీ జాతీయ కోఆర్డినేటర్ కె ప్రవీణ్ కుమార్ విశ్వశాంతిని కాంక్షిస్తూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కె పాల్ పిలుపు మేరకు పార్టీని ప్రత్యక్ష ఎన్నికల్లో విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పార్టీ జాతీయ కోఆర్డినేటర్ కె ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని రాజగృహంలో భూఫస్ జాతీయ కోఆర్డినేటర్ ఎన్జేఎస్ రాజు అధ్యక్షతన ప్రజాశాంతి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రజాశాంతి పార్టీ జాతీయ కోఆర్డినేటర్ కె ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచ శాంతి కోసం అహర్నిశలు పోరాడుతున్న ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కె పాల్ నాయకత్వం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పార్టీ బలోపేతానికి, ప్రత్యక్ష ఎన్నికలలో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి విచ్చేసిన పార్టీ కన్వీనర్లు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాబోయే రోజుల్లో పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని తీర్మానించారు. అనంతరం సభను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు సమన్వయకర్తలు ధన్యవాదాలు తెలిపారు. గత 2 ఏళ్ల క్రితం మీరు విన్నారో నిమిష ప్రియ అనే అమ్మాయి, రోమన్ కంట్రీ ఇండియన్ గర్ల్, అమ్మాయి సెక్స్ వేసినప్పుడు ఆ అమ్మాయిని కొన్ని రోజుల క్రితం అమ్మాయిని చంపడానికి ప్రభుత్వం రెడీ అయినప్పుడు పాల్ గారు ఆ అమ్మాయిని ఆపారు, శిక్ష ఆపారు. అది బయటికి పెద్ద రాలేదు, ఆయన చేసిన గొప్ప పనులు బయటికి రాలేదు. ఆ సమయంలో నేను ఆయన జాయిన్ అయ్యాను ఒక 2 ఏళ్ల క్రితం. Not as a politician, to help him in this process. ఈ రోజు అమ్మాయి బతికి ఉందంటే ఈయన కాదు, నేను దగ్గర ఉన్నాను. ఆయన ప్రైవేట్ నేను సాక్షి ఉన్నాను. ఆయనతో పాటు టర్కీ వెళ్ళి, కేరళ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, హౌతీ లీడర్స్తో మాట్లాడి స్టేట్ కంప్లీట్ స్టేట్ ఈ పెయిడ్ మనీ ఫ్రమ్ హిస్ పాకెట్. ఇప్పుడు అమ్మాయి ఇంకా అట్టే ఉంది, ఇంకా కొంత డబ్బు కడితే అమ్మాయి చేసి వెళ్ళాలి. ఆ డబ్బు కట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఈ ప్రాసెస్లో నేను సార్తో కలవడం జరిగింది. నాట్ యాజ్ అ పొలిటీషియన్. నేను సీబీఐలో చేసి పెద్ద కేసులో, మీరు విన్న కేసులో, జగన్మోహన్ రెడ్డి కేసులో ఆయన చీఫ్ అయ్యారు. నేను ఆయన అరెస్ట్ చేసి లేదు, ఆ టీవీలో కూడా వచ్చేమంటారు. గాలి జగన్రెడ్డి కేసు కానీ, ఆరాధ్య కేసు కానీ, సత్యం కేసు కానీ, ఎర్రబెట్టడం చాలా పెద్ద కేసులో నేను ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా చాలా అనుకున్న తర్వాత ఢిల్లీ నుంచి విఆర్ ఇంకా నాకు సర్వీస్ ఉంది. ఈ 2 సంవత్సరాల ప్రయాణంలో సాగుతున్నాను నేను. అయితే దాని ముందు ఒక చిన్న మాట చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల యొక్క 2014లో ఒక భయంకరమైన విషయం జరిగింది. 2 రాష్ట్రాలని చీట్ చేశారు. ఆ గాయాలు ఇంకా మానలేదు. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, నా సొంత వైజాగ్లో ఉంది. రాజకీయంగా ఎలా ఉన్నా సరే ఆర్థికంగా 2 రాష్ట్రాలు ఇంకా గాయాలతోనే ఉన్నాయి. దే స్టిల్ సఫరింగ్ ద పెయిన్ అండ్ ఇంజురీస్. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు కానీ, పార్టీలు కానీ పాపం పడుతున్నాయి తప్ప ఈ గాయాలకు సంబంధించి దే ఆర్ నాట్ టేకింగ్ స్ట్రాంగ్ యాక్షన్. అన్ని విధాలుగా మనం నష్టపోతున్నాం. మనం తెలియట్లేదు అసలు. ఆర్థికంగానే కాదు, అన్ని రంగాల్లో మనం చాలా వెనకబడ్డాం. దానికి తోడు ఇన్ఎఫిషియంట్ సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఆర్ ఇన్ఎఫిషియంట్ స్టేట్ గవర్నమెంట్స్ అవ్వచ్చు. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీ పార్టీ, ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీ పర్టికులర్ పర్సన్ పొలిటిషియన్. ఐఎమ్ ఎన్ అబ్జర్వర్. చూస్తున్నాను మనం ఇది ఐ ఫైండ్ వెరీ బ్యాడ్. మేము ఏంటి ఇలా అవుతుంది? పొద్దున మన పిల్లల సంగతి, మన పిల్లలు భవిష్యత్తు ఏంటి? మన పిల్లలు నేను ఒక కులానికో, మతానికో, ఒక ప్రాంతానికో సపోర్ట్ చేసేవాడిని కాదు. అందరూ కావాలి. చాలామంది కష్టంగానే గుడ్డమైన అంటారు, మతమైన అంటారు. నేను అది చూడండి, బాధితులు బాధితులు నా దృష్టిలో అది చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు. అన్ని కులాల్లో బాధ్యతలు ఉన్నారు, అన్ని మతాల్లో బాధ్యతలు ఉన్నారు. అట్ ది సేమ్ టైం అన్ని మతాల్లో బ్యాడ్ పీపుల్ ఉంటారు, అన్ని కులాల్లో బ్యాడ్ పీపుల్ ఉంటారు. అల్టిమేట్గా మనం ఉన్న రాజకీయ
పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ వీఆర్ గోయింగ్ బ్యాక్, వీఆర్ గాన్ బ్యాక్ ఆల్రెడీ. సో ఇలాంటి సినారియోలో వీ నీడెడ్ చేంజ్ ఇన్ బోత్ ది స్టేట్స్. వై కేఏపాల్, ఎందుకంటే నేను ఆయన రెండేళ్ళ నుంచి దగ్గర నుంచి వస్తున్నాను. నేను నా సిబిఐలో చేసిన నా ఇన్వెస్టిగేషన్ కనెక్షన్స్లో ఐ టాక్ టు వెరీ సీనియర్ లీడర్స్. జగన్మోహన్ రెడ్డి గారిని అక్షయం పక్కన పెడితే ఆ కేసులో కనీసం ఒక 50 మంది సీనియర్ లీడర్స్ నేను మాట్లాడడం జరిగింది, చెప్పడం జరిగింది, ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఐ వర్క్ ఇన్ రాజస్థాన్, ఐ వర్క్ ఇన్ ఢిల్లీ, ఐ వర్క్ ఇన్ బెంగళూరు, ఐ వర్క్ ఇన్ చెన్నై. రాజకీయ సంబంధిత కేసులు చాలా చేశాను, ఏదైతే ఇంట్లో సెర్చ్ చేశాను. ఐ టాక్ ఈ ప్రాసెస్ చూస్తే అప్పుడు వాళ్ళ మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం డీప్గా. ప్రతి మనిషిలోని మైనస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ప్రతి మనిషిలోని ప్లస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీంట్లో నేను చూసిందంటే ఈజ్ సిన్సియర్ టు రిజాల్ట్. నేను దగ్గర చూసినాను. ఇంతకుముందు నేను నవ్వుకునేవాడు, నిన్నే కలిసి ట్రంప్ అంటే ఒకసారి టీవీలకే నవ్వుకున్నాను, ఇది ట్రూ అని. బట్ 2 సార్లు ఈయన నాతో వీడియో మాట్లాడుతూ ఈ వాజ్ సిట్టింగ్ విత్ ట్రంప్. ఐ కుడ్ బిలీవ్ మై ఐస్. ఈ వాజ్ సిట్టింగ్ విత్ ఎలన్ మస్క్. అంత లేన్లో ఉన్నాడు ఆయన. గత 100 రోజుల నుంచి ఆయన ఈజ్ ఇన్ బాల్టిమోర్, ఈజ్ ఇన్ హూస్టన్, ఈజ్ ఇన్ వాషింగ్టన్ డీసీ, అండ్ ఈ వాజ్ ఇన్ ప్యారిస్, ఈ వాజ్ ఇన్ ఆల్మోస్ట్ పడలేదు కదా ఇరాన్, మన ఇరాక్ తర్వాత ఇరాన్ ఈజ్ వెరీ మచ్ ఇన్వాల్వ్ ఇన్ దట్. 15 పాయింట్లు మన సొంతంలో పెట్టుకున్నారు. ఈజ్ హ్యాండ్ ఈజ్ దేర్. ఐ ప్రైవేట్లీ ఐఎమ్ నాట్ టెలింగ్ స్టోరీస్, నేను చూసి చెప్తాను. ఈయన కానీ మనం తెచ్చుకున్నామంటే ఈయన ఒక కులానికి ఒక మతానికి చెందినవాడు కాదు, క్రైస్తవుడు. కానీ ఆయన సంపాదించిన డబ్బులన్నీ ఆయన సొంతంగా సంపాదించుకున్నాడు. ఆయనకి ఎవరో చందాలు గట్రా ఇచ్చడం లేదు. వాడు వాట్ ఆల్ ద మనీ ఈజ్ వాట్ ఈ గవర్నమెంట్. ఆ డబ్బులు తీసుకెళ్ళి వైజాగ్లో భోగాపురం ఏరియాలో, హైదరాబాద్లో సదాశివపేట ఏరియాలో చాలా పెద్ద ఆర్ఫనేజెస్ కట్టాడు. అందులో ముఖ్యంగా వితంతువులకి, అనాథలకి, వృద్ధులకి, పేదవారికి చదువులు చెప్పే విధంగా థౌజండ్స్ ఆఫ్ పీపుల్. అప్పుడు నేను ఒక కుర్రోడు కాదు, నేను వెళ్ళాను అనేది ఎవరు నో. ఆయన విన్న తప్ప ఆయన చూసింది లేదు. టైంలో నేను అన్నీ చేసుకుంటాను వైజాగ్లో. నేను వెళ్ళి చూశాను. ఒక అద్భుతమైన ప్లేస్. వితంతులకి ఫ్రీ అలా ఎలాగంటే గుర్తు పడిందని నేర్పించాడు, చిన్నపిల్లలు చదువు చెప్పించాడు. అలాగే బుద్ధులకు ఆశ్రమం ఉండేది. నాట్ కనెక్టెడ్ టు ఎనీ రిలీజియన్. ఇప్పుడు క్రిస్టియన్, ముస్లిం అని చెప్పారు, ఎవరు లేదు. ఇట్ ఈస్ ఫర్ ఆల్ బ్రాహ్మిన్స్ నుంచి శూద్రుల వరకు, అన్రాయణ వరకు, సోకాల్డ్ అన్టచబుల్స్ ఉంటారు, అందరూ ఉండేవారు. సో ఈజ్ ద లీడర్ ఫర్ ఆల్, ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఆల్. కానీ కొన్ని రాజకీయ శక్తులు ఎవరి చేతులైతే మొత్తం న్యూస్ అంతా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తే ఇది ఒక ఏదో అన్నారు అలా చేశారు. కానీ ఈజ్ నాట్ దట్. నిన్న ఒక 2 రోజుల క్రితం నేను ఒక సినిమా యాక్టర్స్తో మాట్లాడుతున్నాను. అమ్మ మీ నుంచి చాలా మంది పార్టీలో మీ నీడ్ సమ్ పీపుల్ లైక్ యూ అని మాట్లాడితే ఆవిడతో వచ్చిన ఒక అడ్వకేట్ ఆయన చాలా వెతిగా అన్నాడు. నేను మీరు స్నేహితులతో వికెట్గా చెప్పి ఆయన జోక్ కదా అంటున్నాను. నేను ఒకటే మాట్లాడున్నాను. సరే ఆయన వేసిన జోక్ నాకు చెప్పు, ఒక జోక్ చెప్పు. ఆయన జోకర్ కదా అన్నాడు. ఏం చెప్పి చెప్పు జోకర్ అంటే ఏం లేదు. సరే ఇంకోటి చెప్పినప్పుడు విక్రిగా నమ్మారు కదా ఆయన ఏం చెప్పలేదు. విక్రిగా నమ్మారు జోకర్ నమ్ము ఒక్క విషయం చెప్పు మైనస్ ఫ్యాక్టర్. ఏంటి ఒక జోకర్ గారు విక్రిగా చేసే మంచిగా దీనివల్ల నువ్వు అవుతానంటే ఆయన చెప్పలేదు. ఏమీ లేదు. నేను అన్నాను నువ్వు నిజంగా ఆయన పేరు చెప్తే విక్రిగా నమ్మాడంటే ఈ లెక్కన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, మోడీ పేరు చెప్తే నువ్వు కింద పెట్టి చల్లవయ్యా. వీళ్ళు వాళ్ళకున్న మైనస్ ఫ్యాక్టర్స్ ఏదో లేవు. ఐ సీన్ ఇట్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. మాట కడితం ఉంటుంది, మనసులో పెట్టుకోడా ఇవ్వడం తప్ప తీసుకున్నాం. 1 పాయింట్ ఆఫ్ టైంలో ఈవెన్
ఐ థాట్ ఈజీ గుడ్ పొలిటీషియన్. ఎందుకంటే పొలిటీషియన్ ఇలా ఉంటే అవ్వదు. ఓపెన్గా మాట్లాడేస్తుంది అంతే, కొన్ని మనం చెప్పేస్తుంది కాదు, నాటకాలని అబద్ధాలని బస్ కూసి మాట దగ్గర చేయాలి లేక మన పొలిటీషియన్ అవుతుందా. కానీ మీ లీడర్ నాట్ పొలిటీషియన్, మీరే లీడర్. నేను ఎప్పుడైతే సార్ రాజకీయ మరి డిస్కస్ చేసినప్పుడు అన్నా మరి ఐ డోంట్ వాంట్ లాట్ ఆఫ్ పీపుల్. మనకి కారణం ఏంటంటే 5 ఏళ్ళు కూడా బానిసత్వంలో ఉంటాం. ఎలక్షన్స్ ముందు 4-5 రోజులు వాళ్ళు ఇచ్చే బీర్కి వాళ్ళు ఇచ్చే బిర్యానీకి నిండిపోతాం. మనం కాదు జనం కోసం చాలా నిండిపోయి నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా బానిసత్వం ఉంటాయి. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉందా, ఎడ్యుకేషన్ లేదా, ఎడ్యుకేషన్ ఉన్నా సరే వివేకం లేని వాళ్ళు అన్నమాట, ఎడ్యుకేషన్ లేకపోతే వివేకం ఉన్న వాళ్ళు ఉన్నారు. వీటికి ఎలాగ ఎడ్యుకేట్ చేయాలి, ఒకటి దీంతో మనం స్ట్రక్చర్స్ అన్నీ నేను అలా ఆలోచిస్తున్నాను. ఐ నాట్ ఎ పొలిటీషియన్ బట్ నౌ హీస్ రవి నువ్వు నా తర్వాత నువ్వే వెళ్ళి ఏదో చేయడం నాకు ఏం అయ్యా నాకు తెలియదు. నేను పోలీస్ ఆఫీసర్ ఎలా ప్లాన్ చేయాలో తెలియదంటే నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో మీరంటే నేను ఇక్కడ వచ్చినట్టు నేను గొప్ప కాదు, మీరు ఎక్కడ వచ్చినట్టు కాదు, నాకన్నా మీరు గొప్ప. యూ నో మోర్ దెన్ ఇంత ఏరియాస్ నాకు సంబంధించి పొలిటీషియన్ కాదు, నేను అన్న లెర్నర్. కానీ ఐ నో అబౌట్ ఇట్, ఐ నో హిస్ ఆనెస్టీ, హిస్ సిన్సియర్. మాట ఇస్తే నడుస్తుంది. దిస్ ఇస్ ఓన్లీ బిగినింగ్. మెసేజ్ పెట్టారు, ఇది నౌ ఇన్ అమెరికా, ఇది స్పీకింగ్ ఫ్రమ్ టాప్ పీపుల్. మెసేజ్ పెట్టారు, కెమెరా మై బెస్ట్ విషెస్ టు ఆల్ దోస్ హూ హావ్ అటెండెడ్ అని. వీలైతే మనకి అడ్రస్ కూడా చేస్తారు కాల్. ఈజ్ దే మీటింగ్ అమెరికాలో. అయితే నేను చెప్పేది నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, రాజకీయం అంటే కేవలం 5 ఏళ్ళకి ఎవరొచ్చినా పర్లేదు మనకి అని కూర్చుని మన జనానికి మనం ఎడ్యుకేట్ చేయాలి. రాజకీయం అది కాదు, పదవి ఉంటేనే రాజకీయం, పవర్ ఉంటేనే రాజకీయం కాదు. పదవి లేకపోయినా పవర్ లేకపోయినా మనం పదవిలో ఉన్నది కృషి చేయాలి, అది రాజకీయం. We should know our rights. We should tell the people about their rights. ఒక సర్పంచ్ దగ్గరికి, ఒక ఎమ్మెల్యే దగ్గరికి, ఒక కలెక్టర్ దగ్గరికి భయం ఎందుకు దొరుకుతున్నారు నాకు అర్థం. ఇట్ ఈస్ అవర్ వెరీ రైట్, మన హక్కు అది. అండ్ సపోజ్ ఎంఆర్ఓ వెళ్తే బయట వెయిట్ చేస్తారు జనాలు, ఎంఆర్ఓ ఉండడు లేకపోతే వెయిట్ చేయమంటాడు, పిల్లలు పట్టించకూడదు. నాట్ లైక్ ఇట్ ఈస్ అవర్ రైట్. ఎక్కడైనా సరే ఒక ఎమ్మెల్యే దగ్గరికి మనం ఎందుకు భయపడుతుంది, మనం ఎందుకు ఉన్నాం, ఆయన మన రిప్రజెంటేటివ్. ఈ షుడ్ టాక్ అబౌట్ అస్. ఎంతమంది తెలుస్తుంది, ఎంతమంది నిజంగా ఎమ్మెల్యే అయిపోగానే ఆయన మారిపోతారు. ఆయన మన సేవకుడు, మన మాత్రమే ఎందుకు ఊరికి ఎందుకు బానిసగా ఉంటుంది. ఇది చాలా మంది తెలుస్తుంది. ఓన్లీ ఎంతమంది వస్తారు, ఎంతమంది వస్తారు ఉదాసీనంగా మన ఇండియన్స్లో చాలా పెట్టు. వీ షుడ్ కమ్ ఆఫ్ ఇట్. అది ఎలాగంటే ఎలాగ ఎడ్యుకేట్ చేయాలి, ఎలాగ మనం మోటివేట్ చేయాలి. We need people like that. We need people who have knowledge in their politics. Already we రంగాల్లో వచ్చినప్పుడు మాట్లాడడం, థౌసండ్ ఆఫ్ పీపుల్తో మాట్లాడటం, వాళ్ళ యొక్క మానసిక స్థితి మీకు తెలుసు, ఎలా వాళ్ళని మోటివేట్ చేయడం మీకు తెలుసు. సో దో ఆయన అనిపించండి ఏదో అన్నారు సార్ ట్రూ, ఈ బిలీవ్స్ మీ. బికాస్ నేను ఒక 30 yearsలో చాలా సిన్సియర్ వర్క్ చేశాను యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. ఈ క్లియర్ బట్ ఐ నాట్ పొలిటీషియన్. I mean people like this is only starting. This is ఒక మొదలు పెడతాము. 29 is the target. ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క ఎంపీ కాన్స్టిట్యూన్సీలో ఒక లీడర్ కావాలి, ఒక కోఆర్డినేటర్ కావాలి. ఆ విధంగా ఒక ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక కోఆర్డినేటర్ కావాలి, ప్రతి మండలానికి ఒక కోఆర్డినేటర్ కావాలి, ప్రతి విలేజ్కి మనకి కోఆర్డినేటర్స్ కావాలి, ప్రతి విలేజ్లో కనీసం కొంతమంది మనకి కార్యకర్తలు కావాలి. దీన్ని మనం ఇలా చేస్తే మనం చర్చకుపోయి what is the importance of Prajashanti Party? What is the importance of making Dr. K. Paul as a leader? మనకి అర్జెంట్గా ఆయన సీఎం అయిపోలేదు, పిఎం అయిపోలేదు, మనందరూ నంబర్ మెజర్మెంట్ తెలుసుకోలేదు అయితే నేను అంటాను. బట్ వీ షుడ్ మేక్ ఏ స్టార్ట్. వీ షుడ్ స్టార్ట్ నమ్మకంగా స్టార్ట్ చేసి జనాల్లో ఎస్ ఈజ్ అ లీడర్ హూ ఇస్ ఆనెస్ట్. ఎంతమంది మనకి వాగ్దానాలు ఇచ్చారు, ఎంతమంది వాగ్దానాలు నిలబడ్డారు మనకు తెలుసు. మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాలు నిలబడలేదు. నేను ఆయన నోట్ చేశాను 2014. I believe that there is going to be a change.
బట్ ఇది అటర్లీ ఫెయిల్. ఐఎమ్ అటర్లీ డిసప్పాయింటెడ్. బట్ I am a person who is striving to the sincerity and honesty of Dr. K.R. Paul. ఆయన క్లోజ్ అవుతున్నాను. ఆయన మాటిస్తే ఒక చిన్న రీసెంట్ చెన్నై వెళ్ళాను. చెన్నైలో ఆయన విద్యార్థులకి చీరలు వచ్చారు ఒక 3 నెలలు. ఈ ప్రాసెస్లో 3 రోజుల ముందు ఎవరో ప్రామిస్ చేశాడు ఆయన, అమ్మ నువ్వు ఆ రోజు రా నేను చేస్తాను అని. ఆవిడ రాలేదు, కొనుక్కున్నాడు ఆయన. 20 కిలోమీటర్లు వెళ్ళి ఆవిడ తెచ్చి వెళ్ళి వచ్చాడు. అంటే గొప్పతనం చెప్తుంది. దట్ ఈస్ ద క్యారెక్టర్ కమిట్మెంట్ ఆఫ్ డాక్టర్ K.R. Paul. Sincerity, honesty is not his slogan. That is his character. ఇప్పుడు స్లోగన్ అంటే నేను ఈరోజు స్లోగన్ ఇచ్చిన తర్వాత నేను ఏదో చెత్త పనులు చేయొచ్చు.